మీకు ఎందుకు అర్థం కాలేదు? ఎందుకంటే చేయించింది మీరే కాబట్టి. నేను ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాను. నేను చెప్పాను కదా మీకు 17 మంది వైస్ ఛాన్సలర్స్ రాజీనామా చేశారని. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే డాక్టర్ రాయలసీమ యూనివర్సిటీ తీసుకుంటే, రాయలసీమ యూనివర్సిటీ 2024 జనవరిలోనే ఆయన అపాయింట్మెంట్ అయ్యాడు. 2027 దాకా ఉంది ఆయనకి టెన్యూర్. అట్లాంటిది 2024 ప్రభుత్వం రాగానే రాజీనామా చేస్తున్నారు. జవహర్లాల్ నెహ్రూ జేఎన్టీయు ఆయన అంతే సేమ్. అయితే ఈ 17 మంది యూనివర్సిటీస్ రిజైన్ చేసేటప్పుడు 2 వైస్ ఛాన్సలర్లు మాత్రమే రిజైన్ చేయాల. నేను దాన్ని కూడా మీకు స్పష్టం చేయదలుచుకున్నా. 2 వైస్ ఛాన్సలర్లు మాత్రమే రాజీనామా చేయాల. అందులో ఒక వైస్ ఛాన్సలర్ వారి సామాజిక వర్గానికి అని చెప్పి చేయించాల. ఇంకొక వైస్ ఛాన్సలర్ ఒక మంత్రి అచ్చెన్నాయుడు గారికి స్నేహితుడికి సంబంధించినటువంటి వారు కాబట్టి ఇంకొక వైస్ ఛాన్సలర్ దగ్గర రాజీనామా చేయించాల. మిగతా 17 మంది దగ్గర రాజీనామాలు చేయించినారు. దీనికి సంబంధించి రాజీనామా పత్రాలలో మీకు కనపరిచినటువంటిది చూశారు, పేపర్ కటింగ్స్ని చూశారు. ఇకపోతే మూడవది వీడియోస్. ఎంత భయంకరమైన వీడియోస్ అంటే, నేను ఒక 2 వీడియోస్ని మీకు చూపిస్తాను ఒక నిమిషం పాటు. ఎలా మాట్లాడారంటే, వెళ్ళి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్లోకి వెళ్ళి, పవిత్రమైనటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఛాంబర్స్లోకి వెళ్ళి, నా కొడక నిన్ను నా కొడుకు కాపాడుతాడో చూస్తాం, రాజీనామా చెయ్యి అని చెప్పి పేపర్లు ఎదురుగా పెట్టి రాజీనామాలు చేయించారు. నేను ఆ వీడియోస్ నేను మీకు చూపిస్తాను. ఇంతకంటే ఇంకా ఏ విధమైనటువంటి ఆధారాలు కావాలా? మేము గౌరవంగా అడుగుతున్నాం సార్. ఆ విధంగా మాట్లాడిన తర్వాత ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇంకొక వైస్ ఛాన్సలర్ ఈ విధంగా ప్రతి యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్ ఛాంబర్లోకి వెళ్ళి రౌడీలాగా ప్రవర్తించి నా కొడక పెడతావా పెట్టవా అని చెప్పి మాట్లాడితే మనం మాట్లాడుకోవడానికే సిగ్గుపెడతా ఉన్నాం. అలాంటి భాషను మాట్లాడినప్పుడు వాళ్ళు స్పాట్లో రిజైన్ చేసి జూన్ 26, 27, 28వ తేదీల్లో వాళ్ళు రాజీనామాలు చేసి వెళ్ళిపోయినారు. ఇట్లా మనం ఊహిస్తామా? ఆంధ్ర రాష్ట్రంలో ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా బెదిరించి కొడతామని చెప్పి సెల్ ఫోన్లు ఉంటే వాటిని తీసుకొని పగలగొట్టి మీరు చూసారు ఇప్పుడు దాని అన్నింటిలో కూడా. సో మరి ఇటువంటి పరిస్థితులు మనము కళ్ళ ముందు కనపడతా ఉంటే, ఎన్నో దారుణమైనటువంటి విషయాలు కనపడతా ఉంటే వీటి గురించి శాసన మండలిలో ప్రస్తావించి ఇది గౌరవం కాదు, ఆంధ్ర రాష్ట్రంకే కాదు సమాజంలో ప్రపంచంలో కూడా మన ప్రతిష్టని ఇబ్బంది పెడతాయనే అంశాన్ని మనం చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వారు ఎదురుదాడి చేయడం, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తామన్నారు. ఇప్పుడు నేను చెప్తా ఉన్నాను, మీకు ఇచ్చినటువంటి రాజీనామా పత్రాలలో స్పష్టంగా ఉంది మీరు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ వల్ల, మీరు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ వల్ల చేయాల్సి వస్తూ ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. రెండో పాయింట్, పేపర్ కటింగ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ పేపర్ కటింగ్స్తో సహా నేను మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మొత్తం 19 మంది యూనివర్సిటీస్ వైస్ ఛాన్సలర్స్లో 17 మంది వారికి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉన్నా కూడా మీరు వచ్చినటువంటి జూన్ నెలలోనే అందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసినటువంటి డేట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి జీవోలు కానీ అన్నింటినీ కూడా మీకు ఎంక్లోజ్ చేస్తా ఉన్నాం. అలానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్కి సంబంధించి ఏ విధంగానైతే గొడవలు చేసినారో వీడియోస్ ఉన్నాయో ఈ వీడియోస్ అన్నింటినీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిని కూడా రేపు సోమవారం రోజున
లోకేష్ గారికి ఆయన చెప్పినారు, తప్పకుండా ఆ రోజు ఇవ్వడం జరుగుతుంది. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను వైఎస్ఆర్సీపీ నుంచి. సో మీకు అడిగారు జ్యుడిషియరీ ఎంక్వైరీ నేను వేస్తాను అని చెప్పి శాసన మండలి సాక్షిగా చెప్పారు. మీ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటే ఇవ్వండి అన్నారు. ఇంతకంటే ఎవిడెన్స్ ఈ సమాజానికి ఏది అక్కర్లేదు. తప్పకుండా మేము వీడియోస్ ఇస్తా ఉన్నాము, రిజిగ్నేషన్ లెటర్స్ ఇస్తా ఉన్నాము, పేపర్ కటింగ్స్ ఇస్తా ఉన్నాము, జీవోలతో సహా మీకు అన్నింటిని కూడా సబ్మిట్ చేస్తా ఉన్నాము. వీటన్నింటిని ఆధారంగా మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేసి దీంట్లో కనుక తప్పు ఉంటే యూనివర్సిటీస్ జోలికి వెళ్ళడం కానీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ని దబాయించి వారందరినీ కూడా రాజీనామాలు చేయించిన ప్రాసెస్ కరెక్ట్ కాదని సమాజం కూడా అనుకుంటుంది. ఇది కనుక తేలినప్పుడు తప్పకుండా మీరు కూడా రాజీనామా చేయాల్సి వస్తుంది. సో మేము మరొకసారి గవర్నమెంట్ని డిమాండ్ చేస్తా ఉన్నాము, మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ వేయాలా, దీంట్లో తప్పున్న వాళ్ళని శిక్షించాలా. ఇంకొకసారి భవిష్యత్తులో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి కానీ ఎడ్యుకేషన్ జోలికి వెళ్ళాలంటే కూడా ఏ ప్రభుత్వం కూడా సాహసించకూడదు అనే పద్ధతిలో మీరు యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. రాజశేఖర రెడ్డి అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మెజారిటీ ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన ఒకే రిలీజన్కి సంబంధించిన ఎక్కువ మంది మెజారిటీ బీసీలు ఈరోజు వైస్ ఛాన్సలర్ ఉన్నారు. అలాగే యూనివర్సిటీలో రాజశేఖర రెడ్డి గారి బొమ్మనే పెట్టేందుకు కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ చేసేదానికి కూడా ప్రయత్నం జరిగినటువంటి పరిస్థితి. దీనిపై ఇక్కడ మీరు చెప్పిన వాటిల్లో నేను 2 పాయింట్స్ చెప్తాను. ఒకటి, అసలు యూనివర్సిటీస్ని ప్రతి జిల్లాకి ఒక యూనివర్సిటీ ఉండాలా అన్న లక్ష్యంతో రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రతి జిల్లాలో కూడా ఒక యూనివర్సిటీ పెట్టడం జరిగింది. మన నెల్లూరు జిల్లాలో కూడా విక్రమసింహపురి యూనివర్సిటీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటిది. అయితే 2వ పాయింట్కి వచ్చేటప్పటికి సామాజిక వర్గాలు అంటున్నారు. నేను మీకు క్లియర్గా ఒక పేపర్ కూడా ఇస్తాను. ఆ పేపర్ ఒకటి షఫీ గారు ఇవ్వండి. అందరూ కూడా సుమారుగా 20 మంది ఉంటే బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు 7 మంది దాకా ఉన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 5 మంది ఉన్నారు. ఎస్టీ సామాజిక వర్గం, ముస్లిం సామాజిక వర్గం, ప్రతి ఒక్కటి కూడా ఇంక్లూడింగ్ నేను సామాజిక వర్గంతో సహా నేను మీకు ఇస్తాను, చూడొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చాలా క్లియర్గా ఉంటారు, మనం అందరికీ సమాన న్యాయం చేయాలని. ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా మీరు విన్నారా సామాజిక వర్గ అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలని ఏకైక లక్ష్యం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను మీకు ఈ డేటా కూడా నేను మీకు ఇస్తాను. ఇదే విధంగా మీకు అసలు మనకి హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధం లేకుండా ఒక 4 యూనివర్సిటీస్ ఉన్నాయి. హెల్త్ యూనివర్సిటీ, అలానే అగ్రికల్చర్ యూనివర్సిటీ, వెటర్నరీ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్ యాక్చువల్గా హైయర్ ఎడ్యుకేషన్ కిందకి లేవు, స్టేట్ రావు. వాటిల్ని కూడా వాళ్ళలో ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్స్ని కూడా రిజైన్ చేయించినారు ఇదే నెలలో. సో ఇటువంటి పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూడలేదు, ఎక్కడ కూడా చూడలేదు. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ గురించి అది చెప్తా ఉన్నారు. సో కొన్ని దగ్గరలో రాజశేఖర రెడ్డి గారు ఇనాగ్రేషన్ చేస్తున్నారు కాబట్టి పెట్టుకొని ఉండొచ్చేమో, కానీ అది ఎక్కడ కూడా పొలిటికల్గా సంబంధించి గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్తో అయిన సందర్భం అయితే కాదు. అది ప్రధానంగా రాజకీయాలకు సంబంధించిన రాజకీయ జోక్యంతో వీసీ నిర్వహించారు. సుందరవల్లి చెన్నరారెడ్డి మంత్రులు కడప